హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఈజ్ అమ్మాజీ. మనం లాస్ట్ వీడియోలో కూడా ఒలింపియాడ్ రిలేటెడ్గా ఎక్స్పోనెంట్స్ చాప్టర్ రిలేటెడ్ క్వశ్చన్స్ 8th గ్రేడ్ స్టూడెంట్స్కి చేస్తున్నాం కదా. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ x is equal to 3/2 whole to the power of 2 into 2/3 whole to the power of -4, then find the value of x power -2. యాక్చువల్గా ఇంతకుముందు మనం చేసిన ప్రీవియస్ వీడియోస్లో అయితే ఇలా ఏదైనా ఒక ఎక్స్పోనెన్షియల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి దాని వాల్యూ ఏదైనా ఎక్స్ ఫైండ్ అవుట్ చేయండి అలా చేసాం. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏమి ఇచ్చారు, x is equal to సంథింగ్ అని వాడే ఇచ్చేశాడు. ఇచ్చి మిమ్మల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, x to the power of -2ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే దీనికోసం మనం ఫస్ట్ ఏం చేయాలంటే వీడు ఏదైతే ఇచ్చారో దాన్ని తీసుకొని దాన్ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేసి x వాల్యూ ఎంత వచ్చిందో చూద్దాం. సో ఇక్కడ x is equal to ఏముంది, 3/2 whole to the power of 2 into 2/3 whole to the power of -4. ఓకే, విచ్ is equal to 3/2. నేను ఈ ఫస్ట్ దాన్ని యాస్టీస్గా అలానే రాస్తున్నాను. అయితే ఈ సెకండ్ దాన్ని చూడండి, 2/3 whole to the power of -4 ఉంది కదా. సో ఇప్పుడు నేను దీనికి ఇది వాడుకోవచ్చా, a/b హోల్ పవర్ -m ఈ ఫామ్లో ఉందో చూడండి. ఇది 2/3 whole to the power of -4. ఎందుకంటే నేను ఇక్కడ చూడండి, ఇక్కడ బేస్ 3/2 ఉంది, ఇక్కడ వచ్చేసరికి బేస్ 2/3 ఉంది. సో ఈ 2/3కి రెసిప్రోకల్ ఏంటి, 3/2 కదా. సో అందుకని నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే రెండాట్లకి బేస్ని సేమ్ చేసేద్దామని నా ప్లాన్ అనమాట. సో అందుకని చెప్పి నేను ఈ ఎక్స్పోనెంట్ లాని యూజ్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు, b/a హోల్ పవర్ m. సో ఇది కదా లా, దీన్ని యూజ్ చేసి దీన్ని ఇక్కడ ఏం రాసుకోవచ్చు, ఇప్పుడు 3/2 హోల్ టు ద పవర్ ఆఫ్, అంటే చూడండి దీనికి రెసిప్రోకల్ బేస్కి ఏదైతే ఉందో దానికి రెసిప్రోకల్ రాసి ఆ తర్వాత ఇక్కడ పైన నెగిటివ్ ఎక్స్పోనెంట్ ఉంటే మనం పాజిటివ్ ఎక్స్పోనెంట్ రాస్తాం. అంటే ఇక్కడ -4 ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవచ్చు, సింపుల్గా 4 రాయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి 3/2 టు ద హోల్ టు ద పవర్ ఆఫ్ 2 ఇంటూ 3/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 ఉంది. ఇక్కడ మీరు ఈ రెండాటిల్లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా బేస్ సేమ్గా ఉంది. సో ఇక్కడ మనం ఏ లాని యూజ్ చేయొచ్చు, ప్రొడక్ట్ లాని యూజ్ చేయొచ్చు. అంటే a పవర్ m ఇంటూ a పవర్ n ఫామ్లో ఉంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు a పవర్ m ప్లస్ n. సో దాన్ని యూజ్ చేసి దీన్ని ఏం రాసుకోవచ్చు, 3/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 2 ప్లస్ 4 అంటే ఎంత వచ్చింది, 3/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 6 వచ్చింది. ఓకే, ఇదేంటి ఎక్స్ వాల్యూ, కానీ మనల్ని క్వశ్చన్లో ఎక్స్ని సింప్లిఫై చేయండి అని అడగట్లేదు. x టు ద పవర్ ఆఫ్ -2 వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకి x టు ద పవర్ ఆఫ్ -2 కావాలి కాబట్టి x టు ద పవర్ ఆఫ్ -2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, ఈ వాల్యూ రాసుకోవచ్చు. ఎందుకని x is equal to 3/2 whole to the power of 6 కాబట్టి x ప్లేస్లో అది రాయండి. రాస్తే ఏమవుతుంది, 3/2 whole to the power of 6 ఉంది. ఓకే, దానికి హోల్ పవర్ ఎంత ఉంది, ఇక్కడ మీకు -2 ఉంది, రాయండి ఆ -2. అంటే ఇక్కడ మీ బేస్ ఏంటి, 3/2, దానికి పవర్ 6 ఉంది, మళ్ళీ దానికి పవర్ -2 ఉంది. అంటే ఇప్పుడు మనం ఏ లాని యూజ్ చేయాలి, పవర్ లాని యూజ్ చేయాలి. పవర్ లా ఏంటి మీకు, a పవర్ m హోల్ పవర్ n అంటే a పవర్ m ఇంటూ n. సో దాన్ని యూజ్ చేసి ఇక్కడ ఎలా రాసుకోవచ్చు, 3/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 6 ఇంటూ -2 కింద రాసుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి 3/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 6 ఇంటూ -2 అంటే ఎంత, -12. ఓకే, సో అగైన్ ఇక్కడ చూడండి మనం ఇలానే యూజ్ చేయొచ్చా, దీన్ని మళ్ళీ ఇంకొకసారి యూజ్ చేయొచ్చు. ఎందుకని, a/b హోల్ పవర్ -m ఉంది కదా, ఆ ఫామ్లో ఉంది చూడండి. ఇక్కడ కూడా 3/2 హోల్ టు ద పవర్ ఆఫ్ -12 ఉంది. సో దాన్ని యూజ్ చేసి ఏం రాసుకోవచ్చు, అప్పుడు అది రాయాలి అంటే రెసిప్రోకల్ రాయాల్సి ఉంటుంది బేస్కి. రెసిప్రోకల్ 3/2కి రెసిప్రోకల్ ఎంత, 2/3 రాసి ఇక్కడ -12 ఉంటే ఏం రాసుకోవచ్చు, 12. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, when x power m is multiplied by x power n, product is 1. Find the relation between m and n. అంటే చూడండి ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, x పవర్ m ఈజ్ మల్టిప్లైడ్ బై, అంటే x పవర్ mని దేంతో మల్టిప్లై చేయాలి, బై x పవర్ nతో మల్టిప్లై చేయాలి. ఓకే, చేయండి.
చేస్తే ప్రోడక్ట్, అంటే రెండు వాటిని మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఏంటి, ప్రోడక్టే కదా. సో ప్రోడక్ట్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్. అయితే ప్రోడక్ట్ ఎంత అంటున్నాడు, 1 అంట. అంటే ఈ వాల్యూ దేనికి ఈక్వల్, 1. ఎక్స్ పవర్ ఎంని ఎక్స్ పవర్ ఎన్తో మల్టిప్లై చేసినప్పుడు వచ్చే వాల్యూ 1 అని ఇచ్చారు. ఇస్తే ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద రిలేషన్ బిట్వీన్ ఎమ్ అండ్ ఎన్. సో ఎక్స్ పవర్ ఎమ్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఏం రాసుకోవచ్చు, ఎక్స్ పవర్ ఎమ్ ప్లస్ ఎన్ అని చెప్పి రాసుకోవచ్చు, ఈజ్ ఈక్వల్ టు 1. దీనికి ఏలాని యూజ్ చేసాం మనం, ప్రొడక్ట్ లాని యూజ్ చేసాం అనమాట. అంటే ఏ పవర్ ఎమ్ ఇంటూ ఏ పవర్ ఎన్ని యూజ్ చేసాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎమ్ ప్లస్ ఎన్. ఓకే, సో ఇప్పుడు మనకు తెలిసిన ఎక్స్పోనెంట్ లాస్ యూజ్ చేసి ఏమన్నా ఇంకా ఫర్దర్గా చేయడానికి ఉందా అంటే టు బీ ఫ్రాంక్ ఇక్కడ ఏం కనిపించట్లేదు. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మనం కానీ మనకి ఎమ్ అండ్ ఎన్లోనే రిలేషన్ కావాలి, అదే కదా క్వశ్చన్లో ఇచ్చింది. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, ఈ 1 ఉంది కదా, 1ని నేను ఎలా రాస్తున్నాను అంటే ఎక్స్ పవర్ 0 అని రాస్తున్నాను. ఇది నేను ఇంటెన్షనల్గానే రాస్తున్నాను, కావాలనే రాస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ వరకు వచ్చిన తర్వాత సమ్ చేయడానికి ఏం లేదు, మనకు తెలిసిన లాస్ అన్నీ మనం వాడినా చేయడానికి ఏం లేదు. సో కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే ఈ 1ని, ఎందుకంటే మనకు ఒక లా ఉంది, దీన్ని యూజ్ చేసి చేయడానికి ట్రై చేస్తున్నాను. ఏంటిది, ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పి మనకు తెలుసు కదా, ఇక్కడ ఏ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి, ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. సో కాబట్టి అంటే 1 అంటే ఇక్కడ ఏ అనేది మీకు వేరియబుల్లే. ఓకే, సో ఎక్స్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 0 ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 1, వై పవర్ 0 ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 1. జస్ట్ ఏ అనేది వేరియబుల్లే. కాబట్టి నేను ఇక్కడ నా క్వశ్చన్లో ఇక్కడ ఏముంది, ఎక్స్ ఉంది వేరియబుల్, కాబట్టి దానికి అనుగుణంగా నేను ఏం రాసుకున్నానంటే 1 అని ఎక్స్ పవర్ 0. అంటే ఇక్కడ ఏమొచ్చింది మీకు, ఎక్స్ పవర్ ఎమ్ ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 0 అని వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు మనం ప్రీవియస్ వీడియోస్లో చేసాం కదా, ఈ కైండ్ ఆఫ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని మనం చేసాం. సో ఇక్కడ చూడండి, ఈ ఎక్స్పోనెన్షియల్ ఎక్స్ప్రెషన్ వచ్చి ఈ ఎక్స్పోనెన్షియల్ ఎక్స్ప్రెషన్కి ఈక్వల్ అని చెప్పి చెప్తున్నాం. బేసులు రెండు కూడా సేమ్గా ఉన్నాయి, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి, ఎక్స్పోనెంట్స్ని ఈక్వేట్ చేయాలి. ఎక్స్పోనెంట్ ఇక్కడ ఎల్హెచ్ఎస్లో మీకు ఏముంది, ఎమ్ ప్లస్ ఎన్, మరి ఆర్హెచ్ఎస్లో ఏముంది, 0. అంటే ఇక్కడ మీకు వచ్చిన రిలేషన్ ఏంటి, ఎమ్ ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద రిలేషన్. ఓకే, so I hope you understand this video. In case if you have any doubts or if you want to learn any new topics, please comment in the comment section. Thank you. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.